హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ రాజిత. సో ఈరోజు మనం యాక్నే ఉన్న వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్నే ఉన్న వాళ్ళకి తెలియకుండానే చెయ్యి అక్కడికి వెళ్ళిపోయి పాప్ చేస్తూ ఉంటారు. సో దాన్ని వాలంటరీగా అయినా ఆపడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యాక్నే ఉన్న వాళ్ళకి ప్రిక్ చేసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సేఫ్టీ పిన్స్తో కానీ లేదా నీడిల్తో కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే లోపల ఉన్న కంటెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల మనం యాక్నీని, ఆ ఇన్ఫ్లమేషన్ని ఫర్దర్గా లోపలికి పుష్ చేసి ఇంకా పెద్ద యాక్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్, యాక్నీ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కూడా క్లియర్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో పిల్లో కవర్స్ అయ్యి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అవి కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, చీట్ మీల్స్ లైక్ ఎక్కువ షుగర్స్ కానీ లేదా డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకున్నా కొంతమందికి యాక్నీ అగ్రవేట్ అవుతుంది. సో అది చూసుకుని మనం వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ థింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే కొంతమంది ఇంట్లో డిఐవైస్ ట్రై చేస్తూ ఉంటారు. హోమ్మేడ్ రెమెడీస్ ఏవో ట్రై చేసి స్కిన్ మీద ఎక్కువ స్క్రబ్ చేస్తూ ఉంటారు వాటిని. సో మనకి దానివల్ల ఇంకా ఇన్ఫ్లమేషన్ పెరిగి యాక్నీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మొబైల్ ఫోన్స్, దాన్ని ఎప్పుడు క్లీన్ చేయరు కదా. సో చాలామంది క్లీన్ చేయకుండా మనము కాంటాక్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటే ఫర్దర్గా ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంకా లాస్ట్ ఏంటి అంటే, గో ఫర్ ఎ డర్మటాలజిస్ట్ చెప్పినట్టు కోర్స్ మొత్తం వాడండి. మెడికేషన్స్ పెట్టినా వరీ అవ్వద్దు. ఓరల్ మెడికేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యాక్నీ. థ్యాంక్ యూ.